హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఒక 6 పాయింట్స్ అయితే ఉన్నాయి. వీకెండ్ అయితే డిస్కస్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా క్లాస్ అయితే పడుతుంది రీతుకి అండ్ తనూజాకి. రాసుకోండి పక్కా అన్నట్టు డెఫినెట్గా పడుతుంది ఇద్దరికి క్లాసు. సో పాయింట్స్ ఏంటి అనేది, మీకు ఇంకా ఏమైనా పాయింట్స్ ఉన్నాయా, వీకెండ్ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. ఎందుకంటే మన వీడియో ఖచ్చితంగా రీచ్ అవుతుంది. మనం ఏదైతే లాస్ట్ వీక్ పాయింట్స్ మాట్లాడుకున్నామో ఎగ్జాక్ట్గా అయ్యే పాయింట్స్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యాయి స్టేజ్ మీద. సో హరిత హరీష్ సంజనాకి అయితే ఖచ్చితంగా క్లాస్ వీక్తారు ఇద్దరికి గ్యారంటీగా. ఎందుకంటే టాస్క్లో పర్ఫార్మెన్స్ లేదు. హరిత హరీష్ పక్కన కూర్చున్నాడు, ఏదో కాల్ నొప్పి అన్నాడు, అదన్నాడు, అది సాకు. ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది. అది వంక పెట్టాడు, కూర్చున్నాడు. సరే కంటెంటర్షిప్ కూడా నాకు వద్దన్నాడు, అది వేరే విషయం. సంజన అయితే సోసోగా ఆడింది, పైన ఆడింది. సో పోటీ పడి మరీ అంతలా ఫిజికల్ టాస్క్ కాబట్టి సరే ఓకే ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ అక్కడ స్ట్రాటజీ, ఎల్లో టీంలో ఉండి రెడ్ టీంకి సపోర్ట్ ఏంటి స్ట్రాటజీ, నీ స్ట్రాటజీ ఏంటి, ఏమనుకున్నావు అనేది ఖచ్చితంగా అడుగుతారు. ఆ విషయంలో ప్లస్ ఎగ్ ఏదైతే గుడ్లు దొబ్బేసి మళ్ళీ మొదలెట్టిందో దానికైతే ఖచ్చితంగా క్లాస్ వీక్ పనిష్మెంట్ కూడా ఇస్తారు, డౌటే లేదు. నేను అనుకుంటున్నా పనిష్మెంట్ ఇస్తేనే కానీ ఇంక సెట్ అవ్వదు. ఎందుకంటే అది ఒకసారి 2 సార్లు ఇట్స్ ఓకే, 3 సార్లు ఓకే. హోస్ట్ చెప్పాడు అయినా కూడా మళ్ళా ఇలా అంటే కొద్దిగా కొంచెం అదే తన గేమా అన్నట్టు అయిపోద్ది. అంటే అందరికి దగ్గరికి వెళ్ళడం, మాట్లాడడం, ఏదో ఒకటి చేయడం, ఇట్లా దొబ్బేయడం, ఇదే గేమా, వేరే గేమ్ లేదా? ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ కిచెన్లో మళ్ళా సంజనాకి మళ్ళీ కొంచెం తనుజాకి కొంచెం బాగా క్లాస్ అయితే పడుతుంది. తనుజ వర్సెస్ సంజన ఏమైంది ఏంటి పోపు విషయం, ఎవరు ఏం చేశారు, ఎవరు ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దామని. ఫస్ట్ ఈమె మేకప్ వేసుకుంటా తనుజ పర్లేదు చేసుకోండి తీసుకోండి అన్నది డెఫినెట్గా వేస్తారు. వచ్చి నేను ఆల్రెడీ కిచెన్ మానిటర్తో అడిగాను, చేసుకోమని చెప్పారు, చేసిస్తారా అని పొలైట్గా అడగడం. దివ్యను అక్కడ దివ్య పవన్తో చెప్పడం నేను ఫ్రెష్ అవ్వాలి, రెడీ అవ్వాలి, నాకు కుదరదని చెప్పడం. అప్పుడు దమ్ము శ్రీజన్ పిలవనా అంటాం, వద్దంటాం. సరే ఆమె ప్యాన్ పెట్టుకుని కొంచెమేగా నేను చేసుకుంటా అంటాం. చేసుకొని ఇస్తే ఏమైంది, అక్కడితో అయిపోయేది కదా. దాన్ని ప్రొలాంగ్ చేసి 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 ప్యాకెట్లు బయటికి తీసి లెక్క పెట్టే వరకు చేశారు. సో ఇదైతే డెఫినెట్గా ఖచ్చితంగా దివ్య ఆడిన డబుల్ డ్రామా అని కూడా బయట పెట్టాలి. అలా అయితేనే ముందుకెళ్తుంది, లేదంటే మాత్రం బిస్కెటే. వీడియో ఖచ్చితంగా వీడియో ప్లే చేయాలి, నువ్వేం మాట్లాడావు చూడు దివ్య అని. లేదంటే షో మీద గ్రిప్ అనేది పోద్ది. ఎందుకంటే అంత పెద్ద ఇష్యూ అయింది పోపు అనేది, ఇద్దరి మధ్యలో ఒక క్లాషెస్ తెచ్చింది. ఈమె కాఫీ సాక్రిఫైస్ చేసి సంజనాని లోపలికి తెచ్చింది కూడా మర్చిపోయి సంజన ఆ కాఫీయే కదా షుగర్ 2 స్పూన్లు షుగర్ 10 సార్లు చెప్తున్నావు నువ్వు అని. సంజన అక్కడ ఏదైతే ఇమ్మాన్యుయల్తో మాట్లాడిందో అది డెఫినెట్గా వీడియో ప్లే చేస్తే తనుజాకి ఎక్కుతుంది. నెక్స్ట్ నామినేషన్ హైలైట్గా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో, మామూలుగా ఉండదు. ఇది కానేస్తే నేను మిమ్మల్ని కాఫీ సాక్రిఫైస్ చేశాను బిగ్ బాస్, ఇప్పుడు నేను చేయట్లా, వెనక్కి తీసుకుంటున్నా, పంపించేయను అన్నాను. అక్కడ వరకు తీసుకొస్తే అదిరిపోద్ది హోస్ట్ మాత్రం. అంటే కిక్ రావాలి కదా బిగ్ బాస్ అంటే. నెక్స్ట్ దమ్ము శ్రీజ బాధ ఏంటి అసలు ఆటలో? సరే బ్లూ టీం తరఫున ఆడింది, బాల్ తీసుకెళ్ళింది, పెట్టింది. సో ఇవ్వలేదని ఎందుకు అరిచావు? ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో తనూజ కూడా అన్ఫేర్ డెసిషన్ అని భరణి గారిని ప్రశ్నించింది. ఇక్కడ అన్ఫేర్ ఎవరు అనేది ఆ వీడియోని ఖచ్చితంగా స్లో మోషన్లో చూపెడతారు. అంతకుముందు భరణి ఇచ్చిన పాయింట్ని కూడా చెప్తారు. శ్రీజ మరి అప్పుడు నీకు ఫేవర్ చేసినట్టే కదా, మరి రెడ్ టీంకి చేయలేదు కదా, అది అన్ఫేర్ అనిపించలేదా, తనూజ అనిపించలేదా అని ఖచ్చితంగా అడుగుతారు. లేదు అది కరెక్ట్గానే ఇచ్చారు, మాకు ఇచ్చారు కదా, బ్లూ టీంకి ఇచ్చారు కదా పాయింట్. సో దాని గురించి వీళ్ళకి అన్ఫేర్ అనిపించలేదు అనమాట, లేదంటే అన్ఫేర్ అనిపించేది. సో నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి ఇమ్ముకి అసలు భయంకరమైన అప్రిషియేషన్స్ వస్తాయి. ఎందుకంటే బాల్ అసలు చెక్కనివ్వకుండా పవన్ కానీ ఇమ్ము కానీ ఎన్ని బాల్స్ వేసారు అసలు, చక్క తిరిగారా. ఆ నెట్లోంచి తెచ్చిన బాల్ కానీ, అలాగే అందులో ఆహారం వేసిన బాల్ కానీ అసలు బ్రహ్మాండంగా ఆడారు గేమ్ ఇద్దరు కూడా. ఇద్దరికి అప్రిషియేషన్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం ఎల్లో టీము ఒక్క బాల్ చేయకపోయినా వాళ్ళ గేమ్ని అప్రిషియేషన్ చేస్తారు. ఎందుకంటే సరే సంజన తర్వాత వచ్చి జాయిన్ అయింది ఎల్లలో, అది వేరే విషయం. వీళ్ళు మాత్రం చాలా సిన్సియర్గా ఆడారు రాము రాథోడ్ అండ్ సుమన్ శెట్టి.
గేమ్ వరకే. ఓడిపోయినా సరే సరే మాకు 0 వచ్చినా సరే మేము ఆడతాం అని ఆడాడు. సుమన్ అయితే ఒకసారి కింద పడి మరి బాల్ని కాపాడుకున్నాడు. అది కూడా చూపించి అప్రిషియేషన్ చేస్తారు, డౌటే లేదు. అలాగే రాము రాథోడ్ చాలా బాగా ఆడావు, బ్రహ్మాండంగా ఆడావు కాబట్టి రాము రాథోడ్ కెప్టెన్ అయ్యాడు. సో కెప్టెన్ అయ్యాడు కాబట్టి రాము రాథోడ్ని కూడా అప్రిషియేషన్ చేస్తారు, కెప్టెన్సీ టాస్క్లో బ్రహ్మాండంగా ఆడేవాడు. సో అదొకటి ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ రీతు ఫ్లోరా పంచాయతీ. రీతు ఫ్లోరా పంచాయతీ ఏంటంటే కావాలని తోసేసిందా లేదంటే అన్ఫేర్ అని ఎందుకు అనిపించింది నీకు అని ఫ్లోరాని అడుగుతారు. అనేది అది అన్ఫేర్ సార్, అది సార్, ఇది సార్ మస్తు చెప్తుంది రీతు మీద. సరే ఒక్కసారి వీడియో చూద్దామని వీడియో చూపెట్టి అన్ఫేర్ అని ఎవరికైనా అనిపించిందా అంటారు. అవును సార్ తోసింది కొంచెం ఇక్కడ మోచేయి ఇక్కడ తగిలింది కదా, అది కొంచెం చూసుకోకుండా క్రాస్ చేసి ఉంటే బాగుండేది అంటారు. సరే మరి అప్పుడు దమ్ము శ్రీజ బాల్స్ ఇచ్చినప్పుడు ఫ్లోరా వెళ్ళిపోయి తన బాస్కెట్లు వేసుకుని తన ఇమ్యూనిటీ తెచ్చుకోవడం ఫెయిరా గేమ్ ఆడకుండా? ఇది ఖచ్చితంగా రైజ్ చేయాల్సిన పాయింట్. ఇలా చేస్తేనే మీకు అక్కడ రీతుకు కానీ ఇటు ఫ్లోరాకి కానీ ఒక బ్యాలెన్స్ జడ్జిమెంట్ ఇవ్వడానికి కరెక్ట్ అవుతుంది. అంతేగాని రీతు ఏదో మిస్టేక్ చేసిందని హైలైట్ చేసి మళ్ళీ రీతు క్లాస్ బిగితే అక్కడ కొంచెం గ్రాఫ్ పెరిగిపోద్ది ఫ్లోరా అండ్ టీంకి. అంటే ఇక్కడ ఏంటంటే నెట్టి వెళ్ళడం అనేది తప్పు, క్రాస్ చేసి వెళ్ళడం అనేది స్ట్రాటజీ. మేబీ క్రాస్ చేసి వెళ్దాం అనుకుంది, ఇట్లా తోసేసింది. తోయద్దు, టచ్ చేయకుండా నువ్వు ఏమైనా చేస్తుంటే నువ్వు సూపర్ అనేవాళ్ళు. నేను టచ్ చేసి తోసావు కాబట్టి అది అన్ఫేర్ అని అంటారు చాలామంది, డౌటే లేదు. కన్నింగ్ గేమ్ ఆడిందా అంటే ఆడిందని అంటారు, అక్కడ ఆడియన్స్ అంటారు, అలాగే లోపల వాళ్ళు కూడా అలాగే అంటారు వీడియో చూస్తే. అదే నువ్వు క్రాస్ చేసి వెళ్ళి అమ్మాయిని టచ్ చేయకుండా నేను టచ్ చేయలేదు సార్, అది నా స్ట్రాటజీ సార్, ఇలా వంకరగా ఇటు నుంచి వెళ్ళడం నా స్ట్రాటజీ, ఓకే బాగుంది దాన్ని అంటారు, స్ట్రాటజీ బాగుంది వెరీ గుడ్ అంటారు. అక్కడ కొంచెం తేడా తెలుసుకోవాలి, ఎలా ఆడామనేది తేడా తెలుసుకోవాలి. నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న మాటలు మరి వేస్తారా వేయరా 6th పాయింట్ అనేది మనం చూడాలి. ఎందుకంటే కుక్కలో అన్నాడు, కుక్కల్లాగా ఆడడం నాకు రాదన్నాడు. అది మాత్రం ప్లే చేస్తే నామినేషన్స్ మాత్రం అదిరిపోద్ది అబ్బా, డౌటే లేదు. నామినేషన్స్ కోసమైనా సరే వేయాలి. అలాగే సంజన ఫ్లోరా కూర్చుని హరిత హరీష్ గురించి డిస్కషన్ కానీ, అలాగే సంజన గురించి మిగతా హౌస్మేట్స్ చేసిన డిస్కషన్ కానీ ఏదో ఒక్క వీడియో అయినా ప్లే అయితే కాస్త హీట్ అనేది పెరుగుతుంది హౌస్లో. చాలా చప్పగా ఉంది. ఇప్పుడు చూడండి, మీకు ఎలిమినేషన్లో ఒకళ్ళు వెళ్ళిపోతే ఎవరైనా చాలా చప్పగా అయిపోద్ది గేమ్ అంతా కూడా. మరి ఓష్ నాగార్జున ఈ వీకెండ్ ఎలా డీల్ చేస్తారు అనేది ఉంటుంది. ఎందుకంటే మొన్న దసరా వచ్చింది, అంత పెద్ద ఇదేం పడలేదు ఎవరికి కూడా, అంత పెద్ద కోటింగ్ కూడా పడలేదు. కాబట్టి ఈ వీక్ ఖచ్చితంగా పడాలి. పడకపోతే మాత్రం గేమ్ అనేది ముందుకెళ్ళదు, వేస్ట్ అయిపోద్ది. 4 వారాలు అయిపోయినాయి, బజ్ లేదు, ఏం లేదు, అసలు ఎవరు ఇది చేస్తున్నారు అనేది లేదు. పాపం పార్టిసిపెంట్స్ వెళ్ళారు, వాళ్ళ ప్రమోషన్స్ కూడా లేవు సరిగ్గా, ఎక్కడ ప్రమోషన్స్ కూడా లేవు వాళ్ళవి. సో కాబట్టి కొంచెం గట్టిగా పడుతుందని నేను అనుకుంటున్నా. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో అలాగే నా ఎలిమినేషన్ వీడియో అనేది సో మీకు వస్తుంది, అది కూడా చూడండి.